ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి. ఏంటి యశోద డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నందా. చెప్పేమైంది? పాప గురించి ఆలోచిస్తున్నావా? పాపని ఆ ఊర్మిళ వాళ్ళు ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోతారని నువ్వు భయపడుతున్నావా? నందా, నిజంగా పాప మన దగ్గరికి వస్తుందంటావా? పాప ఈరోజు మనతో ఉండుంటే ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా? నువ్వు, నేను, పాప అందరం కలిసి ఉండే రోజు అతి త్వరలోనే వస్తుంది. ఇప్పుడు నువ్వేం బాధపడకు. ఇది మనం సంతోషంగా ఉండాల్సిన సమయం. జీవితంలో మనకు గుర్తుండిపోయే క్షణాలు. అంతేకాకుండా చుట్టాలందరూ వచ్చుంటారు. నువ్వు బాధగా ఉంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది చూసి అమ్మ ఫీల్ అవుతుంది. అవసరమా చెప్పు? కొంచెం మనసుని స్థిమితం చేసుకొని నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించవా? పదశ్వత వెళ్దాం, ఇప్పటికే ఆలస్యం అయింది. మదికే ముసుగే తొడిగే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి. దాక్షాయని, అందరూ వచ్చే టైం అయింది. నువ్వు రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నావేంటి? పద, హాల్లోకి వెళదాం. నాకు రావాలని లేదండి. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. రావాలని లేకపోవడం ఏంటి? జీవితంలో అన్నీ మనకు నచ్చినట్టు జరగవు. కొన్నిటికి మనం కాంప్రమైజ్ అయ్యి బతకాలి. లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది. నేనిప్పుడు పడుతున్న బాధ ముందు ఎన్ని బాధలైనా చాలా తక్కువగానే ఉంటాయండి. నా కొడుకు జీవితం గురించి నేనెన్నెన్నో కలలు కన్నాను. ఏదీ కూడా నేను అనుకున్నట్టు జరగట్లేదు. ఇప్పుడు ఫంక్షన్కొచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రశ్నలు అడిగి నన్ను చంపేస్తారు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్పాలా అనే దాని గురించే నేను దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నిజం ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి దాక్షాయని. ఆ ధైర్యం నువ్వు తెచ్చుకో. యశోద మన ఇంటి కోడలు. అలాగే యశోద కూతురు కూడా మన మనవరాలు లెక్కనే వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. అదే నేను జీర్ణించుకోలేకపోతున్న విషయం. యశోద నా కోడలైనందుకు కాదు, ఆ పాపను మళ్ళీ ఎక్కడా నందు యశోద కలిసి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారనేదే భయంగా ఉంది. ఆ పాప రానంత వరకు మన ఇంటి పరువు కొంతైనా బానే ఉంటుంది. కానీ ఆ పాప వచ్చిందంటే మాత్రం ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టే. నువ్వు వాటన్నిటి గురించి ఆలోచించొద్దని చెప్తున్నానా? ముందు రిసెప్షన్ సజావుగా సాగనివ్వు. సరే, పద వెళదాం. నమస్కారం బావగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. నమస్కారం. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం వదిన. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్కారం. రండి. నమస్తే అంకుల్. నమస్కారం. నమస్కారం అన్నయ్య. దాక్షాయని,
మధు వాళ్ళని నువ్వు పిలిచావా? అవును, నేనే పిలిచాను. ఓ, ఈ విషయం యశోదకు తెలుసా? యశోదకి పిలవమని మన అబ్బాయి చెప్పాడు, కానీ యశోదే పిలవలేదు. అందుకే నేను పిలిచాను.